సో నెక్స్ట్ పాలినామియల్స్ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ వన్. సో దిస్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం. దిస్ ఈజ్ అ గివెన్ పాలినామియల్. ఈ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇది రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. 4s స్క్వేర్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు, 1 అనేది కూడా ఒక స్క్వేర్ నెంబరే. కాబట్టి దీన్ని మనం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలోకి మార్చేద్దాం. 4s స్క్వేర్ అంటే మనం 2s హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2ab, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా అమ్మ. సో ab ప్లస్లో ఇక్కడ s, ఇక్కడ 1 రాద్దాం. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం తిరిగి సేమ్ ఎక్స్ప్రెషన్. సో దిస్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 2s హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2s ఇంటూ 1. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ద ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు అంటే 2s, ఇక్కడ మైనస్ 2ab ఉంది కాబట్టి మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. సో 2s మైనస్ 1 హోల్ స్క్వేర్ మనకి ఇచ్చింది, ఇది 2s మైనస్ 1 హోల్ స్క్వేర్ అనమాట. నౌ ఫ్యాక్టరైజేషన్ చేసేసాం. సో ఈ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇక్కడ s ప్లస్లో అంటే 2s మైనస్ 1 మొత్తం వాల్యూని 0కి కనుక ఈక్వల్ చేసుకున్నట్లయితే దెన్ 2s ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, s ఈక్వల్ టు 1/2 అవుతుంది. అంటే ఇక్కడున్న s వాల్యూ కనుక్కోవాలి, మనం వేరియబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఇక్కడ ఇటువైపు ఉన్న నంబర్స్ అన్ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే అకార్డింగ్ టు ద ట్రాన్స్పోజ్ రూల్స్ ప్రకారం s వాల్యూ 1/2 వస్తుంది. -1 ఇటు తీసుకొస్తే +1 అవుతుంది, ఇంటూ 2 ఇటు తీసుకొస్తే /2 అవుతుంది. సో s ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి, s వాల్యూ అంటే s వేరియబుల్ ప్లేస్లో 1/2 రాస్తే ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సరే మరి ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో 2 zeros వచ్చినాయి, ఇక్కడ ఒకటే వచ్చింది. ఏంటి అంటే కొన్నిటికి ఒకటే వస్తుంది, కొన్నిటికి అసలు రాదమ్మా. ఆ విషయం మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పాలినామియల్లో ఒకే ఒక 0 వచ్చింది. సో ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈజ్ ఆల్సో యూ కెన్ రైట్ లైక్ ఏ 1/2 అమ్మ. సో మనం ఇక్కడ ఈక్వల్ జీరోస్గా తీసుకుంటాం. ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అండ్ బీటా ఈక్వల్ టు 1/2. ఇవి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. నా వీటిని వెరిఫై చేయడం ఎలా, ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇది రాసే ముందు మనం ఏం చెప్పుకున్నాం, ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో సెకండ్ డిగ్రీ టర్మ్లో ఉన్న కాన్స్టెంట్ వాల్యూని ఏగా తీసుకుంటాం. అంటే ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ, ఎస్ కోఎఫిషియంట్ బి అండ్ కాన్స్టెంట్ టర్మ్ సి. సో ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు -4, సి ఈక్వల్ టు 1. నౌ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు యాడ్ చేస్తే 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మైనస్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే -4/a అంటే 4, దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4/4 ఈక్వల్ టు 1. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందో మైనస్ బి బై ఏ వాల్యూ కూడా మనకి సేమ్ వచ్చింది. ఇంకొక వెరిఫికేషన్, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు ఆల్ఫా 1/2 వాల్యూ, బీటా 1/2 ఈక్వల్ టు 1/4. నౌ సి బై ఏ ఈక్వల్ టు, సి అంటే మనకి +1 బై ఏ అంటే 4, దిస్ ఈక్వల్ టు 1/4. నౌ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఇదేమో మనకి ప్రాబ్లం చేయడం. ఇందాక మనం స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ ద్వారా ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ మనం ఒక ఐడెంటిటీ యూజ్ చేసాం. దీనిని స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చమ్మా. ఓకేనా?